ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో దాని మద్దతుతో నడిచే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక అక్కడ ఇక్కడ పదవులు చాలానే ఉన్నాయి. దాంతోపాటు 2026లోకి మరికొద్ది నెలల్లో అడుగు పెడుతున్న వేళ పదవుల పంట పండే కాలం వచ్చేస్తోంది అంటున్నారు. ఇక పదవుల కోసం ఎదురు చూసే వారికి కోరికలు తీరే విధంగానే అంతా ఉండబోతోంది. ఎవరికి ఏ సమయంలో ఎలాంటి పదవులు ఇవ్వాలన్న విషయంలో టీడీపీ అధినేత కూటమి పెద్ద చంద్రబాబుని మించిన వారు ఉండరు. దాంతో కూటమి పార్టీలకు పదవుల పండుగ రానున్న రోజుల్లో మారబోతున్నాయని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. నాటి నుంచి ఆయన ఖాళీగానే ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. ఇక అల్లుడు ఎంపీగా ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వియంకుడు మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో యనమల కుటుంబానికి అయితే పదవులకు కొరత లేదు. కానీ యనమల మాత్రం తన జీవితకాలం కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నారట.